నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు ప్రసాద్. ఉత్తరాంధ్రకు ఎప్పుడు కూడా నిధుల విషయంలో మొండి చేయి ఎదురవుతుందో అంటే నిజమేనే అనిపిస్తోంది. తాజాగా రాష్ట్రాభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించడం పట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా అమరావతి అభివృద్ధి కోసమే 15,000 కోట్ల రిలీజ్ చేస్తున్నట్లుగా ఈ ప్రకటన సారాంశంగా కనిపిస్తుంది. కానీ కేవలం అమరావతి ప్రాంతానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించే బదులు ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు ఏం కేటాయిస్తారు అన్న ప్రశ్న అయితే ఉదయిస్తుంది. ప్రధానంగా చూసుకున్నప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏ రకంగా అభివృద్ధి చేయాలన్న దీని మీద ఒక దిశానిర్దేశం ఇప్పటివరకు లేదు. రకరకాల ప్రాజెక్టులు, నిధులు అని ప్రకటనలు చేయడం తప్ప అవి కార్యరూపం ఇంతవరకు దాల్చడం లేదు. ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్రాంతంగా పరిగణించాలి, దాని అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు ఆ బడ్జెట్లో కేటాయించాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ కూడా దానికంటూ ప్రత్యేక కార్యాచరణ ఇంతవరకు జరగలేదు. తాజాగా అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు నిధుల కోసం పోరాడిన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర కోసం ప్రత్యేక నిధుల కోసం అడిగి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం అయితే ఉత్తరాంధ్ర ప్రజానీకం నుంచి, నాయకుల నుంచి వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఎలాగూ అడగలేరు కాబట్టి మిగిలిన పార్టీలకు సంబంధించిన నేతలు ఈ పరిస్థితుల్లో అడిగితే బాగుంటుంది, డిమాండ్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కావచ్చు, లేదంటే ఈ ప్రాంత వామపక్ష నాయకులు కావచ్చు, లేదంటే ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకునే వారంతా కూడా ఏకం కావాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల రూపాయలు అమరావతికి కేటాయించిన తర్వాత ఆ ప్రాంత అభివృద్ధి కోసం మాత్రమే ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఆ అమరావతి అభివృద్ధి మీదే ప్రధానంగా ఫోకస్ పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ 5 ఏళ్లలో అమరావతికి ఒక రూపు తీసుకురావడం ద్వారా రాజధాని ఇదే అన్న భావన మరి ఇంకా చెరిగిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అది ఒక రకంగా మంచిదే కావచ్చు, ఆ ప్రాంత అభివృద్ధిని మనం కూడా కోరుకుంటాం. కానీ రాష్ట్రం మొత్తమే చూసుకున్నప్పుడు ఉత్తరాంధ్ర అంటేనే వలసల ప్రాంతంగా ఉంది. అందరూ కూడా కూలి జనం ఎక్కువ ఉంటారు, పేదలు, దిగువ మధ్యతరగతి ఎక్కువగా ఉండే ఈ ప్రాంత సంబంధించిన ప్రజానీకానికి ఒక ప్రత్యేకమైన అభివృద్ధి కార్యాచరణ జరగాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా గత ప్రభుత్వంలో కూడా అంటే ప్రత్యేకంగా కొన్ని ప్రాజెక్టులు అయితే వచ్చాయి. ఏదైతే ఆ ప్రాంతాలకు సంబంధించిన ఏవైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేది ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. మరోవైపు ఉంచుదార్ ప్రాజెక్టు సంబంధించిన పనులు కూడా ముందుకు సాగలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉద్దానం ప్రాంతానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఒక రీసెర్చ్ సెంటర్, కిడ్నీ సంబంధించిన వైద్య అంటే కళాశాల రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు, ఆసుపత్రి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని స్వాగతించాలి. అలాగే మొత్తం మంచినీరుకు సంబంధించిన ప్రాజెక్టును కూడా అమలు చేసింది. అయితే కాలేజీల వ్యవహారం కానీ, ఇప్పుడు గిరిజన కాలేజీకి సంబంధించి యూనివర్సిటీ కానీ, లేదంటే రకరకాల ప్రాజెక్టుల విషయంలో అటు హార్బర్ రావడం కానీ, పోర్టు ఏదైతే సంతబొమ్మాళి సమీపంలో ఒక పోర్టు రావడం కానీ, ఇవన్నీ కూడా స్వాగతించాల్సిందే. ఆ అభివృద్ధిని మనం కాదనం. కానీ ఇంకా ప్రత్యేక అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాలు ఉత్తరాంధ్ర, ఇటు సముద్ర తీర ప్రాంతం కానీ, ముఖ్యంగా ఉద్దాన ప్రాంతం కానీ, మైదాన ప్రాంతం కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధికి అవకాశంగా ఉంది. భోగాపురం ఎయిర్పోర్టు రావడం వల్ల ప్రధానంగా చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కానీ మొత్తం ఉత్తరాంధ్ర అభివృద్ధికి అదేమీ దోహదం కాదు. కేవలం ఒక అంటే ఏదో టూరిజం పెరిగే అవకాశం ఉంటుంది విశాఖపట్నానికి, అలాగే చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన భూములు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది తప్ప పూర్తిగా ఉత్తరాంధ్రకు అవకాశం లేదు, అభివృద్ధికి అవకాశం లేదు. ఆ రకంగా ఒరిస్సా సరిహద్దు నుంచి చూసుకున్నప్పుడు చాలా వరకు ముఖ్యంగా మైదాన ప్రాంతం ఉంది, ఉద్దాన ప్రాంతం ఉంది, తీర ప్రాంతం ఉంది, అలాగే ఏజెన్సీ కూడా ఉంది. వీటన్నింటినీ కలుపుకొని వెళ్ళే ప్రత్యేకమైన కార్యాచరణ ముందుకు రావాల్సి ఉంది. దానికోసం ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించాలన్నది ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అసలు ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా వినిపించింది. తాజాగా ఎప్పుడైతే ఈ రాష్ట్ర విభజన తర్వాత అమరావతికి ఎక్కువగా అభివృద్ధి జరుగుతోంది అన్నప్పుడు ఉత్తరాంధ్రకు సంబంధించిన చాలామంది మేధావర్గం కానీ, ఒక రాడికల్ ఆలోచనలతో ఉండేవారు కానీ, ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కాకూడదు, ఇది ఒక గిరిజన రాష్ట్రంగా చేయొచ్చు, ఎక్కువగా గిరిజన ప్రాంతం ఉంది కాబట్టి గిరిజన రాష్ట్రంగా చేయండి అనే డిమాండ్ కూడా వచ్చింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏ రకంగా ముందడుగు వేస్తుంది, కేవలం అమరావతికే మొత్తం నిధులన్నీ కేటాయించి ఆ ప్రాంత అభివృద్ధి చేస్తారు అన్న భావన, అంటే రాజధాని అభివృద్ధి అనేది ఖచ్చితంగా మనం స్వాగతిస్తాము. కానీ అదే తరహాలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏ రకమైన కార్యాచరణ ఉంటుంది, ఎంత నిధులు కేటాయిస్తారు, దేనికి ఎంత నిధులు కేటాయిస్తారు, ఏ రకంగా అభివృద్ధి చేస్తారు అనేది ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆ రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్,
మొత్తం బీజేపీ నేతలు ముఖ్యంగా కేంద్రం నుంచి విడుదల చేయాల్సిన నిధుల్లో వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంది, బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఆ రకంగా బీజేపీ నేతలు కూడా ఏ రకంగా దీని పట్ల కార్యాచరణ చిత్తశుద్ధితో అమలు చేస్తారన్న ఇది చూడాల్సి ఉంది. ఆ రకంగా ఎలాంటి ముందడుగు వేస్తారన్న ఆశతో ఉత్తరాంధ్ర ప్రజానికి కూడా ఎదురు చూస్తోంది.